బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాముతో చెలగాటమాడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దామనుకుని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్స్వాడ దేశాయిపేటలో చోటు చేసుకుంది. తండ్రి కొడుకులు పాము పట్టుకున్నారు. పాముతో ఫోటోలు దిగి అందరికీ షేర్ చేయాలనుకున్నారు. అందులో భాగంగా పామును నోట్లో పెట్టుకుని తండ్రి కొడుకును పురమాయించాడు. దీంతో కొడుకు పామును నోట్లో పెట్టుకునే సమయంలో పాము కాటేసింది. దీంతో శివరాజు చనిపోయాడు. बापरे मामलोड वार बापू हनुमान ज्ञान పాముతో చెలగాటమాడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దామనుకుని ప్రాణాలు మీదకు తెచ్చుకున్నారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్స్వాడ దేశాయిపేటలో చోటు చేసుకుంది. తండ్రి కొడుకులు పాము పట్టుకున్నారు. పాముతో ఫోటోలు దిగి అందరికీ షేర్ చేయాలనుకున్నారు. అందులో భాగంగా పామును నోట్లో పెట్టుకుని తండ్రి కొడుకును పురమాయించాడు. దీంతో కొడుకు పామును నోట్లో పెట్టుకునే సమయంలో పాము కాటేసింది. దీంతో శివరాజు చనిపోయాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కామారెడ్డి జిల్లాలో బాన్స్వాడ మండలం దేశాయిపేటలో ఒక వ్యక్తి పాముని నోట్లో పెట్టుకోవడంతో మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఒక్కసారిగా ఉమ్మడి జిల్లాలో కలకలం రేపుదని చెప్పుకోవచ్చు. పాముతో చెలగాటమాడే ఎవరైనా సరే, ఇంతటి వారైనా సరే మరణానికి గురి కావాల్సిందే అన్నట్టుగా ఈ వీడియో నిదర్శనం అని చెప్పుకోవచ్చు. వీళ్ళ కుటుంబం అంతా కూడా ఎక్కడెక్కడ అంటే కామారెడ్డి జిల్లాకు సంబంధించి పాములు ఎక్కడైనా ఉంటే వాటిని పట్టుకొని వాటిని ఊరి చివరను లేకపోతే అడవిలో వదిలేసి జీవనం సాగిస్తూ ఉంటారు. కానీ ఈ ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఇతను తన కొడుకు శివరాజు ఎవరైతే ఉన్నారో పాములు పట్టేందుకు వృత్తి నేర్పించేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో పాముని నోట్లో పెట్టుకోమని చెప్పి పెట్టుకున్న తర్వాత ఆ వీడియో తీసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పెడితే కొద్దిగా వైరల్ గా అవుతాము, మేము పలుకుబడి వస్తుందని చెప్పి నేపథ్యంలో కొడుకుని పాముని నోట్లో పెట్టుకోమనడంతో ఒకసారిగా ఆ పాముని నోట్లో పెట్టుకుని వీడియో తీశాడు తండ్రి. దీంతో కొద్దిసేపటి వరకు వీడియో తీసినంత వరకు బాగానే ఉన్నప్పటికీ కొద్దిసేపటి తర్వాత ఆ విషపుతో కూడిన పాము కాబట్టి అది కరచడంతో ఒకసారిగా పాము కాటు వేయడంతో శివరాజు ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది. ఈ సంఘటన అంతా కూడా ఒకసారిగా కలకలం రేపుని చెప్పుకోవచ్చు. ఏదైతే కామారెడ్డి జిల్లాకు సంబంధించి బాన్స్వాడ దేశాయిపేట జరిగిన ఘటన ఏదైతుందో ఒకసారిగా కలకలం రేపింది. గ్రామానికి మోచి శివరాజు అనే వ్యక్తి ఎవరుతున్నారో తన తండ్రి చేయమన్న ఒక పనికి కొడుకు బలయ్యాడని చెప్పుకోవచ్చు. చెప్పండి. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. बापू हनुमान